క్రౌడ్ అయితే ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నలిగిపోతున్నా మొత్తం 7 ఫేసెస్ పైన 7 నాగపాములు వస్తాయి. అంటే అమ్మాయి నీకెలా చూస్తుంది. వాట్సాప్ గాయ్స్, దిస్ ఇస్ సాయితేజ గైస్, వెల్కమ్ టు హైదరాబాద్ ట్రావెలర్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మనమైతే ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చిండు. ప్రజెంట్ అయితే మనమైతే బైక్ మీద వచ్చాం. బైక్లో వచ్చే వాళ్ళకి కొంచెం అయితే పార్కింగ్ ఉంటుంది మెట్రో దగ్గర. ఆ బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు మెట్రోకి రావడం లేదా బస్కి రావడం బెస్ట్. కార్లో వచ్చే వాళ్ళకైతే ఇదైతే పార్కింగ్ లేదు, సో అది చూసుకొని రావచ్చు. క్రౌడ్ అయితే పిచ్చిగా ఉంది. జనాలు అయితే స్టక్ అయిపోయారు. ఒక వేలో పోతే ఇంకొక వేలో ఇట్లా వస్తాం. సో ఇవే వెళ్ళే వే మొత్తం, టెంపుల్కి వెళ్ళే వే మొత్తం బ్లాక్ అయిపోయింది చూడండి. సో పోలీసు వాళ్ళు అయితే ముందైతే అక్కడ స్టాప్ చేస్తారు. ఆడ స్టాప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ క్రౌడ్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళని వదులుతారు. అండ్ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ఆ దేవుడు పక్క నుంచి వెళ్తుంది. ప్రజెంట్ మనం వెళ్తున్న లైన్ ఏదైతే ఉందో అది మాత్రం ఏంటంటే దేవుడు కొంచెం దూరం నుంచి వస్తాం, మరి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాం. సో ఆ లైన్లో పోతే ఫుల్ అయితే క్రౌడ్ ఉంటుంది. ఆ లైన్లో ఫుల్ పోతే క్రౌడ్ ఉంటుంది. అలా పోతే మీరైతే బిస్కెట్ లాగా నలిగిపోతారు. సో మనమైతే ఈ క్యూ లైన్లో పోతున్నాం. ఇట్లా ఫ్రీ వెళ్ళిపోతాం కొంచెం ఆడ వరకు, కాకపోతే దగ్గర వరకు అయితే పోము. సో ఆడ క్లియర్ చేసినాం కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. మళ్ళీ ఆ జనాలు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. సో ఈ లైన్ మాత్రం అసలు కదులుతలేదు చూడండి, ఏడుందో ఆడే ఉంది. ఇప్పుడు ఇవే మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వదులుతారు. అప్పుడు మళ్ళీ ఇక్కడ క్రౌడ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బ్లాక్ అయిపోయినాం చూడండి. అదే గణేష్ మండపం ఆడ ఉంది. మళ్ళీ ఇక్కడ ఆపిర్రు. మళ్ళీ ఇప్పుడు వదలగానే జనాలు చూడండి ఎట్లా పోతుర్రు చూసుకొని. అండ్ ఆ పక్క లైన్ ఆ సందులో నుంచి ఇంకా లాంగ్ ఉంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం? చాలా బాగుంది. ఎప్పుడు చూడలే ఇట్లా. మేడారంలోనే చూసా ఒకసారి, మళ్ళీ ఇక్కడనే చూడడం, మళ్ళీ రావాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ నువ్వే తీసుకురావాలి నన్ను. ఓకే తీసుకొస్తా. లడ్డూలు కావాలంటే లడ్డూలు కూడా కొనుక్కోవచ్చు. లడ్డూలు అమ్ముతారు. సాటి రేకుల చెట్టు కింద గణేష్ మండపం పక్కనే లడ్డూలు అమ్ముతారు. సో తీసుకోవచ్చు అవన్నీ ఉంటాయి. సో చూస్తారు కదా, అనురోధ్ నలిగిపోతున్నా. ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసినాం గణేశుడి దగ్గరికి. 70 feet 70 years సందర్భంగా ఈసారి 70 feet అయితే పెట్టింది. క్రౌడ్ అయితే పిచ్చింది చూడండి. చూడండి విగ్రహం ఎట్లుందో. మొత్తం 7 ఫేసెస్ పైన 7 నాగపాములు వస్తాయి. సో క్రౌడ్ అయితే పిచ్చిగా ఉంది. సో మార్నింగ్ 6 to 7 రావడం బెస్ట్. చూసి కదా క్రౌడ్ అయితే. అండ్ ఇందాక లైన్ చూసినాం కదా, ఆ లైన్ ఏమో దేవుడు ముందు నుంచి పోతుంది. అట్లా దేవుడు ముందు నుంచి పోతుంది. కాకపోతే దానికైతే ఫుల్ టైం అయితే పడుతుంది. చూసింది కదా. సో లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ వినాయకుడికి, రైట్ సైడ్ బాలరాముడు, అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో శివ పార్వతి. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక స్ట్రైట్ వెళ్తే మీరు ఐమాక్స్ దిక్కుపోతారు. సో ఎవరైతే ఐమాక్స్ దిక్కుపోవాలనుకుంటారో అడ్డుపోండి. లేదంటే రైట్ సైడ్ పోవాలంటే మీరు ఖైరతాబాద్ సైడ్ పోతారు. ఇది బాగా గమనించండి, లేకపోతే చుట్టూ 3 నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇదైతే లడ్డు కౌంటర్లు కూడా ఉన్నాయి. స్మాల్ లడ్డు అయితే 10 రూపీస్, మీడియం లడ్డు అయితే 20, అండ్ స్పెషల్ లడ్డు అయితే 50 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే లడ్డు స్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక తమాషా చేద్దాం చూడండి. అనురోధ్ అమ్మాయి నీకెలా చూస్తుంది. డైలాగ్ కొట్టేశాడు. చిలక జ్యోతిషం మీద ఫ్యాంటసీలు ఉంటే అలా చిలక జ్యోతిషం తెప్పించుకోవచ్చు. వస్తు మందున్నారు ఇక్కడ, అంతా ఫేక్ ముచ్చట్లే. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే, మనం జనరల్గా ఏ వినాయకుడి దగ్గర అయినా సరే లడ్డూని అయితే వేలం పాట వేస్తాం. కానీ మీరు ఎప్పుడు ఖైరతాబాద్ గణేశుడి లడ్డు మాత్రం వేలం పాట వేసింది ఎప్పుడు చూసుండరు. ఎందుకంటే ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడిని మాత్రం లడ్డు అనేది వేలం పాట వెయ్యరు. ఇక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ పర్సన్కి అయితే ఆ లడ్డూనన్నీ ఫ్రీగా పంచుతూ ఉంటారు అనమాట. లడ్డూని అయితే వేలం పాట వేరు. అందుకే మీరు ఎప్పుడు చూసినా సరే ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి అయితే లడ్డు అయితే వేలంపాట వేసి ఉండరు. అండ్ ఎవరికైతే ఈ లడ్డు వస్తుందో మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు. అండ్ ఈ లడ్డు అనేది దాదాపు 1000 kg పైగా ఉంటుంది. సో ఎంతోమందికి అయితే ఈ లడ్డూని అయితే పంచుతూ ఉంటారు ఇక్కడ ఖైరతాబాద్ కమిటీ వాళ్ళు. సో అందుకే ఖైరతాబాద్ లడ్డు అనేది వేలంపాట మీరు వేసినప్పుడు అసలు చూసే ఉండరు నాకు తెలిసి.
సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. క్రౌడ్ అయితే పిచ్చిగా ఉంది. ఇలా 7th డే వచ్చినాం మేము, అది కూడా ఆఫ్టర్నూన్ 12 o'clock వచ్చినాం. సో ఇటు బెటర్ ఏంటంటే మీరు మార్నింగ్ 6 o'clock నుంచి 7 o'clock 5 o'clock నుంచి ఆ గ్యాప్లో తీసుకుంటే దర్శనం అయితే ఫ్రీగా అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు చూసారు కదా క్రౌడ్ ఎట్లుందో, క్రౌడ్ ఉంది. అండ్ అట్లనే మనోడున్నాడు, మనోడిని అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్, హైదరాబాద్ ఎక్స్పీరియన్స్. మనోడు అయితే ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుండు. ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. చాలా బాగుంది జయ. మనం ఎక్కడి నుంచో మంగపేట నుంచి వచ్చాయి దర్శనం చేసుకోవడానికి. ఎండ ఎంత ఉందో భక్తి అంత ఉంది. ఎండ అయితే పిచ్చిగా ఉంది, ఎండ అయితే గట్టిగా కొడుతుంది. చాలా బాగుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం రావాలనుకుంటున్నా. నువ్వే తీసుకురావాలి నన్ను. అండ్ ఇంకో విశేషం ఏంటంటే మా ఈవినింగ్ వచ్చినట్టే కథం అయిపోయినట్టే. అండ్ రేపు సాటర్డే అండ్ సండే వీకెండ్స్లో వచ్చినట్టే కథమే ఇక. అండ్ 7th డేలో ఉన్నాం. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా ఉంది, మీరు కూడా రావచ్చు. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే మనం వీడియో తీస్తా అంటే పోలీస్ అయినా కూడా గుంజుకుంటూ మన ఫోన్ని ఇక అటు ఇటు వేసి ఫోన్ తీసుకొని వచ్చేసినాం ఇక. సో ప్రైవేట్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు ప్రైవేట్ వెహికల్స్లో రాకండి, మోస్ట్లీ అవాయిడ్ చేయండి. మెట్రోకి ఆర్ అదర్ బస్సెస్కి రండి, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇదే అనమాట 2024 ఖైరతాబాద్ గణేష్ యొక్క వ్లాగ్. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. డూ ఫాలో హైదరాబాదీ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.